హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. కల్కి మూవీ మన ప్రభాస్ నటించిన నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ మూవీ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రోజుల నుంచి ఒక ప్రభాస్ ఫ్యాన్ అయినా సరే, ఒక తెలుగు సినిమా ఫ్యాన్ అయినా సరే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఎట్టకేలకు ఈరోజైతే ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఇంత భారీ బడ్జెట్ తోటి, ఆల్మోస్ట్ ఐ థింక్ 600 crores బడ్జెట్ తోటి మూవీ రిలీజ్ అయింది. అండ్ దీని మీద హైప్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో మూవీ ఎలా ఉంది, ఆ హైప్స్ని రీచ్ అయిందా లేదా, నాగ్ అశ్విన్ ఆ హైప్స్ తగ్గట్టు ఈ మూవీని డిజైన్ చేశాడు లేదా అని మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నేను చెప్పేది ఒక్క మాట. ఫస్ట్ మూవీ ఎలా ఉన్నా సరే, అది ఇట్టా ప్లాప ఇవన్నీ పక్కన పెడితే సినిమా అయితే బాగుంది మూవీ. కానీ దానికంటే ముందు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక తెలుగుడిగా మనం కాలర్ ఎగరేసుకొని ఈ మూవీ నా తెలుగు మూవీ, నా తెలుగు సినిమా టాలీవుడ్ నుంచి వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగరేసుకొని హ్యాపీగా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడొచ్చు. ఆ లెవెల్లో ఈ మూవీ ఉంది. సో ఈ మూవీలో మెయిన్గా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, రాజేంద్ర ప్రసాద్, ఇలా చాలామంది. అండ్ క్యాస్టింగ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఆ క్యాస్టింగ్ తగ్గట్టు మూవీ అనేది డిజైన్ చేశారు. ఈ మూవీలో మెయిన్గా మనకి నచ్చింది ఏంటంటే నాగ్ అశ్విన్ విజన్ అండి. సో నాగ్ అశ్విన్ విజన్ గురించి చెప్పుకోవాలి. నాగ్ అశ్విన్ ఈ మూవీని తనకి మ్యాక్సిమం ఇది థర్డ్ మూవీ అనుకుంటా నేను. సో ఇప్పుడు ఇంతవరకు ఇటువంటి మూవీ అయితే టచ్ చేయలేదు. సో కానీ ఈ నాగ్ అశ్విన్ మీద పెట్టుకున్న నమ్మకానికి మన ప్రభాస్ కానీ, లేదంటే అశ్విన్ దత్ కానీ, వాళ్ళకందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో నాగ్ అశ్విన్ విజన్కి అయితే బేసిక్గా ఈ మూవీలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్, మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీని డిజైన్ చేశారు, ప్రొడక్షన్ చేశారు. బట్ దానికి ఇంకా మన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే, హాలీవుడ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసినవే, మార్వెల్ మూవీస్ అండ్ స్టార్ వార్స్, అవెంజర్స్, ఇలా డిఫరెంట్ మూవీస్. ఆ రేంజ్కి తగ్గకుండా, ఇంచు కూడా తగ్గకుండా నాగ్ అశ్విన్ డిజైన్ చేశాడు ఈ మూవీని. బట్ దానికంటే ఇంకా కొంచెం మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక సైఫై కాన్సెప్ట్కి మైథలాజికల్ కాన్సెప్ట్ కూడా మిక్స్ చేసి చాలా నీట్గా మూవీ వచ్చింది. సో అటుపక్క మైథలాజికల్గా అండ్ ఇటుపక్క మనం చూసే హాలీవుడ్ సినిమాలు ఓన్లీ సైఫై మాత్రమే ఉంటాయి. బట్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఎవరు టచ్ చేయరు హాలీవుడ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి. బట్ యాజ్ ఎ ఇండియన్ డైరెక్టర్గా ఆ మైథలాజీ మీద మనకి మాత్రమే ఆ గ్రిప్ ఉంటుంది కాబట్టి, రెండింటి మిక్స్ చేసి బ్లెండ్ చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావచ్చని మన కల్కి ప్రూవ్ చేసింది. సో ఈ మూవీలోకి వెళ్తే చాలా ఉన్న విషయాలు మంచిగా చూడదగ్గవి ఏంటి, అండ్ కొంచెం ఏ మూవీ అయినా సరే ఎంత బాగున్నా సరే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో ఆ డ్రాబ్యాక్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు మేజర్ ప్లస్ పాయింట్స్ కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకునే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు భయ్యా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ని. అండ్ నేను ఏ నోటిఫికేషన్ సరే మీరు గంట సింబల్ కొడితే, నేను ఇక ముందు ఏ వీడియో చేసినా సరే ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే, కల్కి, నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే, నాగ్ అశ్విన్ డైరెక్టర్ అండ్ ప్రభాస్ కల్కి అంటే కొంచెం నాకు అనుమానం ఉండేది భయ్యా. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఇంతకుముందు చేసిన సినిమా మహానటి. సో కల్కి అనేది ఒక ప్యూర్లీ ప్రభాస్ స్టార్డమ్ అండ్ యాక్షన్ బేస్డ్ అండ్ అఫ్కోర్స్ మైథలాజికల్, సైఫై ఇవన్నీ మిక్స్ చేసి నాగ్ అశ్విన్ వర్కౌట్ చేయగలడా లేదా అని ఒక అనుమానం ఉంది. కంపల్సరీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నాగ్ అశ్విన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అటు ప్రభాస్ కానీ, అటు అశ్విన్ దత్ గారు కానీ, వాళ్ళ ఆ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయలేదు. 100% న్యాయం చేశాడని చెప్పాలి. అఫ్కోర్స్ మేబీ సమ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇష్యూస్, బట్ ఎనీవే 100% అయితే తన వరకు ఆ మూవీకి న్యాయం చేశాడు. ఆ మూవీ అయితే చాలా బాగుంది చూడ్డానికి. కల్కి మూవీని స్టార్ట్ చేయడం మనకి మహాభారతం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భయ, ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత మహాభారతం గురించి ఇప్పటి యూత్ మహాభారతం గురించి సెర్చ్ చేసి ఆ క్యారెక్టర్ సెర్చ్ చేస్తానికి దానికి కారణం ఒక కల్కి అని మాత్రం చెప్పుకోవచ్చు. సో మన ఇండియన్ మైథాలజీ గురించి నేటి యువత సెర్చ్ చేస్తుంటే దానికి కారణం ఒక కల్కి అని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక గ్రేట్నెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఈ కల్కి అనే మూవీ రాకపోతే ఈ మహాభారతంలో క్యారెక్టర్లు, అశ్వత్థామ క్యారెక్టర్, అర్జున క్యారెక్టర్,
కృష్ణుడు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. కానీ వాటి గురించి లోపల పోయి ఆ డీప్‌లో స్టడీ చేస్తున్నారంటే కంపల్సరీగా ఈ మూవీ గొప్పతనం అని చెప్పాలి. అది మన తెలుగు మూవీకున్న గొప్పతనం, టాలీవుడ్‌కున్న గొప్పతనం. టాలీవుడ్ టేకింగ్ అనేది హాలీవుడ్ దాకా మనకు వినిపించాలి భయ్యా. అండ్ రికార్డ్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఈ మూవీ చూసిన తర్వాత. సో, ఈ ఇయర్‌కి 2024కి ఇదే ఒక బిగ్గెస్ట్ అండ్ మూవీగా చెప్పొచ్చు. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్సో. అండ్ కలెక్షన్ పరంగా ఎంత రికార్డ్స్ చేస్తుందనేది మాత్రం ఫర్దర్‌గా మనకి ఒక 1 వీక్‌లో తెలుస్తుంది. కలెక్షన్స్ ఏంటి, రేంజ్ అని. అయితే అనుకునే విధంగానే కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్‌గా ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ లాస్ట్ 30 మినిట్స్ భయ్యా. క్లైమాక్స్ పార్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగా తీశాడు. మంచిగా అనిపించింది. అండ్ మనకు ఒక రకమైన గూస్ బంప్స్ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది 30 మినిట్స్. సో ఆ 30 మినిట్స్ అయితే మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దీంతో పాటు అశ్వత్థామగా చేసిన అమితాబ్ బచ్చన్ గారు ఆల్మోస్ట్ మూవీ లెంత్ మొత్తం త్రూఅవుట్ మూవీ మొత్తం ప్రతి దగ్గర ఆల్మోస్ట్ కనిపిస్తారు అమితాబ్ బచ్చన్ గారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ప్రభాస్ కంటే కూడా కొంచెం స్క్రీన్ టైం ఎక్కువే వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి. సో తనకిచ్చిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు అమితాబ్ బచ్చన్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెజెండరీ యాక్టర్. సో ఆ యాక్టర్ ఆ క్యారెక్టర్ని ఎంత చేయగలరో అంత సాటిస్ఫై చేశారు. అండ్ నెక్స్ట్ ప్రభాస్. సో ప్రభాస్ స్టార్డమ్ ప్రభాస్ కానీ ఈ మూవీకి ఒక డైలాగ్ ఉంది కదా మిర్చిలో. సో కొన్ని కట్అవుట్ చూసి కొన్ని నమ్మారు డూడ్. సో సేమ్ ఇక్కడ కూడా ప్రభాస్ ఉంటే చాలు, కట్అవుట్ ఉంటే చాలు, కొంతమందికి ఫుల్ మీల్స్ పెట్టినట్టుంటుంది. సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ బోనస్ ఏంటంటే ఈ మూవీలో చాలా రోజుల తర్వాత ప్రభాస్ కొంచెం జోవియల్గా, కామిక్గా అండ్ ఒక సెల్ఫిష్ టైప్ క్యారెక్టర్ అంటే డిఫరెంట్గా చేశాడు. అది కొంచెం మనకు కొత్తగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా ఇటువంటి క్యారెక్టర్లు చేసే ప్రభాస్ కొంచెం జోవియల్గా చేశాడు. అది ఓకే, మనకు బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్స్ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఈ మూవీకి చాలా వర్కౌట్ అయినాయి. అఫ్కోర్స్ అక్కడక్కడ గ్రాఫిక్స్ అనేవి మనకి కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ అనేది కొంచెం తెలిసినా అంటే ఏదో ఆర్టిఫిషియల్గా అనిపించినా సరే, బట్ ఓవరాల్ ఒక 90% విఎఫ్ఎక్స్ అయితే సో గుడ్. దీనికి మనం నాగశ్విని మెచ్చుకోవాలి. చాలా నీట్గా ఆ విజువల్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అని చాలా నీట్గా, ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ తగ్గలేదు అశ్వినాథ్. సో మ్యాక్సిమం ఎఫర్ట్ అంటే అమౌంటే 600 crores బడ్జెట్ ఊరికే కాదు కదా భయ్య. సో అలా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. ఒక మంచి అవుట్పుట్ కోసం చాలా కష్టపడ్డారు. సో కాబట్టి ఈ మూవీ వాళ్ళు పడ్డ ఈ కష్టానికి మెయిన్గా స్టోరీ ప్లాట్ గురించి చెప్పడానికి ఏం లేదు. బట్ మెయిన్గా ఈ విజువల్సే పెద్ద స్టోరీ ప్లాట్. అండ్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ యాక్టింగే ఇంకా పెద్ద స్టోరీ ప్లాట్. సో ఒక కురుక్షేత్రం యుద్ధం నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో. సో అక్కడి నుంచి 6,000 years తర్వాత ఆ లింక్ ఇప్పుడుండే ప్రజెంట్ టెక్నాలజీ, ప్రజెంట్ అనే కాదు ఫ్యూచర్ కూడా ఆ నేమ్లో ఉంది కల్కి 2898 AD అని. సో ఫ్యూచర్లో కూడా ఎలా ఉండబోతుంది, అక్కడ ఉండే వెహికల్స్ కానీ ఆ సెటప్ కానీ మెయిన్ కాంప్లెక్స్ అండ్ చంబల ఈ సెటప్ అనేది చాలా బాగా చేశారు. ఆ సెటప్ అనేది మనల్ని ఇన్వాల్వ్ అవుతాం. ఫైనల్గా మూవీ అంతా అయిపోయడానికి ఆ సెటప్ మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. మెయిన్గా కాంప్లెక్స్ సెటప్, ఈ సెటప్కి మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. సో అంత బాగా ఈ సెటప్ చేసుకున్నారు. సో ఇక్కడ ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ కానీ లేదంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ అండ్ దీపికా క్యారెక్టర్ వీళ్ళతో పాటు ఇంకా మనకు తెలిసిన చాలామంది కమల్ హాసన్ చెప్పారండి. కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ అండ్ శోభన గారు ఒక మంచి రోల్ చేశారు దీంట్లో. సో వీళ్ళందరూ ఉన్నారు, పశుపతి గారు వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఓకే అంటే వాళ్ళకి అంత లెంత్ రాలేదు, స్కోప్ రాలేదు, బట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు క్యామియోస్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి క్యామియోస్ కూడా. యాక్చువల్గా చెప్పాలంటే క్యామియోస్లో మనం తీసుకునే ఫస్ట్ విజయ్ దేవరకొండ అర్జునుడిగా యాక్ట్ చేశాడు క్యామియో రోల్. అండ్ అదేవిధంగా మాళవిక నాయర్ అండ్ దుల్కర్ సల్మాన్, సో మృణాల్ ఠాకూర్ అండ్ రాజమౌళి అండ్ ఈవెన్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ఈజ్ ఆర్జీవిని కూడా ఒక క్యామెరాలో తీసుకున్నారు. సో ఇవన్నీ క్యామియోస్ ఉన్నాయి. క్యామియోస్ అలా వచ్చి అలా పోతారు, మెరిసిపోతారు. అంతేగాని వాళ్ళ వల్ల పెద్ద స్టోరీకి ఏం పెద్ద మైనస్ కానీ ప్లస్ కానీ లేదు. సో కాబట్టి క్యామియోస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. అద్భుతం, మహా అద్భుతం అని చెప్పను నేను, బట్ బాగుంది. యాజ్ ఏ తెలుగు ఆడియన్గా
గర్వంగా ఈ మూవీ అయితే మనం చూడొచ్చు, చూడాలి. మీ ఫ్యామిలీతో సహా అందరూ పోయి ఈ మూవీని చూడండి. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే, డ్రాబ్యాక్స్కి వస్తే ఉన్నాయి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఆ డ్రాబ్యాక్స్ కూడా కొంచెం చెప్పుకొని నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ భయం. మెయిన్గా ఏంటంటే ఆ సినిమా బాగున్నా సరే ఈ సెటప్ అండ్ క్యారెక్టర్ తగ్గట్టు ఇంపాక్ట్ అయితే మూవీలో లేదనిపించింది నాకు. ఎందుకంటే మేబీ అది డైలాగ్స్ వల్ల కావచ్చు, లేదా మూవీ క్యారెక్టరైజేషన్ పోర్షన్స్ వల్ల కావచ్చు, లేదంటే బీజిఎం వల్ల కావచ్చు, ఆ ఇంపాక్ట్ అయితే రాలేదు భయ మనకి. ఆ ఎమోషన్స్ అని వర్కౌట్ కాలేదు. ఆ ఎమోషన్స్ పెద్ద అనిపించి మనకి. ఎమోషన్స్ ఛాన్స్ ఉంది, బట్ అంత ఎమోషన్స్ పండించలేకపోయాడు నాగ్ అశ్విన్. ఇది కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఇష్యూ అనుకోవాలి. అండ్ బీజిఎం కూడా అంత అద్భుతంగా ఏం లేదు, బీజిఎం బై సంతోష్ నారాయణ్. సో బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా యావరేజ్. ఇంకా ఎలివేషన్ ఇచ్చుంటే, బీజిఎం ఇచ్చుంటే ఈ మూవీ ఇంకో రేంజ్లో ఉండేది. ఎక్కువ ఎలివేషన్ కూడా ఛాన్స్ ఉంది, కానీ అంత ఎలివేషన్స్ కూడా లేవు. ప్రభాస్ క్యారెక్టర్స్లో కానీ అంత ఎలివేషన్ లేవు. ఈ ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ వర్కౌట్ అయింటే ఇంకా ఈ మూవీ ఇంకో రేంజ్లో ఉండేది. అఫ్కోర్స్ నో ప్రాబ్లం. ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక తెలుగు సినిమాగా గర్వంగా ఈ సినిమా ఒక పెద్ద సినిమా, 600 crores హై బడ్జెట్ తెలుగు మూవీ అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న స్టార్డమ్, ఈ మూవీకి ఒకసారి మనం చూసేయచ్చు హ్యాపీగా. సో ఇది ఈ మూవీ ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్లో, లేదంటే మొత్తం త్రూ అవుట్ ఇయర్లో ద బిగ్గెస్ట్ మూవీ కాబట్టి దీన్ని అందరూ థియేటర్స్ చూడొచ్చు అండ్ ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ మై బ్రీఫ్ రివ్యూ అబౌట్ కల్కి మూవీ. థ్యాంక్ యూ. బాయ్.